అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు కొంత ఇబ్బందికర పరిస్థితులను అయితే ఎదుర్కొంటారు. గులాబీ రంగు దుస్తులను దానం చేయటం వలన మరియు గోధుమలను పేదలకు పంచిపెట్టడం ద్వారా, లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఉన్న ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. దూర ప్రయాణాలు మాత్రం చేయకూడదు. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటారు. కాంట్రాక్టులు అయితే తప్పిపోతాయి. ఇక వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నా కూడా మీకు మేలే జరుగుతుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. వ్యాపారంలో ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు లేదా అదనపు పనిభారం అనేది కలిగే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. రాజకీయ కళారంగాల వారికి నిరాశ తప్పదు. విద్యార్థులు కొంత నిరుత్సాహపడతారు. ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి. ఎరుపు గాజులను దానం చేయాలి. మీకు మరియు శివాష్టకం పఠించడం ద్వారా విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఒక సమస్య నుంచి చక్కగా బయటపడతారు. అందరిలోనూ మీ మాటకు ఎదురుండదు. కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన ఉత్సాహం కలుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అయితే అందుతాయి. విద్యార్థులు ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. తెలుపు రంగు దుస్తులను దానం చేయటం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఉన్నా కూడా తొలగించబడతాయి. మానసిక అశాంతి దూరం అయిపోతుంది. మీరు ఈరోజు చక్కగా మీరు చూసినట్లయితే కనుక మీ యొక్క మానసిక ప్రశాంతత ముఖ్యం. లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రలేమి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈరోజు మీరు చర్మ సంబంధిత రుగ్మతలు వంటివి ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు కూడా రావచ్చు, సందర్భాలు కూడా రావచ్చు. కాబట్టి ఆరోగ్యం, పరిశుభ్రత మీద చక్కని దృష్టి పెట్టండి. ఆలయాలను సందర్శించండి. నెగటివిటీ దూరం అయిపోతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నా కూడా మీరు తొలగించుకుంటారు. పెట్టుబడులలో తొందరపాటు పని చేయకండి. ఉద్యోగస్తుల విధి నిర్వహణలో చికాకులు అయితే తప్పవు. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు వ్యయ ప్రయాసాలు అయితే ఉంటాయి. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు మరి దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాన్ని చేయాల్సి వస్తుంది. ఈరోజు మరి చూసినట్లయితే కనుక కొన్ని సమస్యల నుంచి ఎట్టకేలకు గట్టెక్కుతారు. కొంతమంది కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు. సోదరులు కూడా వారికి సహకరిస్తారు. భూములు, ఖరీదైన సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ద్వారా పిలుపు అనేది రావచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో మీకు కొనసాగుతుంది. ధార్మిక సంస్థల విషయాలలో మీకు కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈరోజు కనుక మీరు పరిహారం చేసినట్లయితే దాంట్లో మీకు సఫలీకృతంగా ఉంటారు. అన్ని దోషాలు కూడా పరిహారం అవుతాయి. మరి ఈరోజు మీరు పరిహారం కొరకు గోమతి చక్రాలు 5 తీసుకోవాలి. ముత్తపు శంఖం 1 తీసుకోవాలి. ఆ తర్వాత గర్ణముఖ కాయలు 2, బలమురి ఎడమురి మూలికలు 2. మరి వీటిని అన్నిటినీ కూడా పట్టు వస్త్రంతో తయారు చేసిన సంచిలో ఉంచి మరి ఆ సంచిని గోడకు ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాగంలో కానీ వేలాడదీయటం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. మీకు అన్నీ మరి శుభాలే కలుగుతాయి. లక్కీ సంఖ్య 91. లక్కీ కలర్ అయితే మరి బూడిద. మీకు ఇష్టదేవత అనుగ్రహం కలిగే అటువంటి సూచనలు మరి హెచ్చుగానే కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.